ధూమపానం, మద్యపానం చేసి మీ లైఫ్‌లో లాస్ట్ మినిట్ త్వరగా తెచ్చుకోవద్దు. సరే అమ్మా, జాగ్రత్త. అన్నయ్య, నాన్న కూడా జాగ్రత్త. రఘు రఘు అరే నువ్వెక్కడ దొరికావురా బాబు? తాగిన ప్రతిసారి ఫోన్ చేసి చుక్కలు చూపిస్తున్నావు. ముఖానికి సిగ్గుండాలి. మొన్న అలాగే షెట్లు ఆడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 బాల్ 2 సిక్స్లు కొడతా అన్నావు. ఏంటి అదొక్కటేనా? నిన్న అంతే, డ్రంక్ అండ్ డ్రైవ్లో ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే తాగిన వాడిని ఆపినందుకు మీరే రివర్స్లో ఫైన్ కట్టాలని గొడవ వేసుకున్నాం. అయినా పిచ్చోడితో పిల్లోడితో లాజిక్లు మాట్లాడొచ్చు కానీ తాగినోడితో మాట్లాడలేమురా బాబు. నువ్వు ఎలాగో మారో, నిన్ను నేను మార్చలేనులే కానీ నైట్కి 2 బీర్లు తీసుకుని రూమ్కి వచ్చేస్తా బా. అరే ఏంట్రా కాల్ చేసావు? అన్న ఏం లేదు, 10K కావాలి, కొంచెం అర్జెంట్. అరే నిన్న నైట్ నీకు చెప్పా కదా ఇంట్లో చెప్పామని. అసలు నువ్వేం చేస్తావు నీకని అర్థమవుతుందా? జాబ్ రాకుండా జాబ్ వచ్చిందని చెప్పావు. ఎవ్రీ మంత్ 10,000 వస్తుంది, మీరు కూడా మనీ పంపొద్దు అన్నావు. ఇప్పుడేమో అవసరమైన ప్రతిసారి ఎవరొకరు ఫోన్ చేసి అడుగుతున్నావు. ఏం చేస్తాం అన్న, అందరూ చదువు అయిపోయి చాలా టైం అయింది, ఇంకా జాబ్ లేదని అడుగుతున్నారు. ఈ 6 months లోపు ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నా. నాలాగా జాబ్ ట్రైల్లో ఉండే వాళ్ళ లైఫ్లో దరిద్రం ఇన్వైట్ చేయకుండానే బఫే భోజనానికి వచ్చి నచ్చిన ఐటెం నచ్చిన సార్లు తింటుంది. కానీ వేల ఫీజులు కట్టి ఇన్వైట్ చేసిన అదృష్టం మాత్రం టీ తాగడానికి కూడా టైం లేదని చెప్పి. అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకైనా నిజం చెప్పాలి కదరా. మనం సక్సెస్ అయితే మనకు తెలియని వాళ్ళు కూడా నమ్ముతారు, కానీ సక్సెస్కి ట్రై చేసే టైంలో ఒక్కొక్కసారి మనల్ని మనమే నమ్మం. అందుకే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా ఫైట్ చేయాలనుందన్న. నాకు అన్ని పెయిన్స్ తెలుస్తాయి, ఇంకా బాగా ట్రై చేస్తా అనిపిస్తుంది అన్న. లైఫ్లో సెటిల్ అయితేనే లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనిపిస్తుంది అన్న. సరే 10K సెండ్ చేస్తున్నా, ఎంత పెద్ద కష్టం వచ్చినా నేను ఉన్నాను గుర్తుపెట్టుకో. నా సొంత తమ్ముడు ఎంతో, నువ్వు కూడా అంతే, ఓకేనా? నా గురించి భయం వద్దులే అన్న. వేరే వాళ్ళని మోసం చేసేంత ధైర్యం లేదు. అలా అని నన్ను నేను ఏదో చేసుకునే పిరికివాడిని కాదు. ఏమైనా బాబాయ్ లైఫ్ బాగుంటుందన్న. మేనేజర్ అయితే ఫుల్ హ్యాపీ అండ్ చిల్ ఉంటుంది. ఆ లైఫ్ ఉంటే చాలన్నా. సరే బాయ్ అన్న, మా అమ్మ నుంచి కాల్ వస్తుంది. హాయ్రా. వీడు ఎందుకు ఇంత కాంప్లీట్ చేసుకుంటున్నాడు? ఇంట్లో చెప్తే అర్థం చేసుకుంటారు. వీడే ఓవర్గా థింక్ చేస్తున్నాడు. సపోజ్ నువ్వు ఉన్నావు, 3 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి, సరిగ్గా రాయలేని అనుకుంటున్నావు, ఫెయిల్ అయిపోతావు అనుకుంటున్నావు. అది ఇంట్లో చెప్పావు అనుకో, చచ్చిపోయినైతే చెప్పాను కదా, ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం కదా. ఇంకో 3 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ రిజల్ట్స్ ఆల్రెడీ నా మైండ్లో డౌన్లోడ్ అయిపోయాయి. అందులో సబ్జెక్ట్స్గా నా భయం, చేతకానితనం, నమ్మకం లేకపోవడం అనేవి ఫుల్ మార్క్స్తో క్వాలిఫై అయ్యాయి. నేను అనుకున్నది చేయలేకపోతున్నా అనే ప్రజెంట్, నేను కలకన్నా సాధించలేకపోతున్నా అనే ఫ్యూచర్ నన్ను బ్రతుకుండగానే కాల్ చేస్తున్నాయి. మన ఫ్యామిలీలో అందరూ సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్నారు, అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు. కానీ నేను ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే సెల్ఫ్ అవుట్ అయిపోతున్నా. ఎన్నో రాత్రులు నేను కన్న కలలు, నా కోసం మీరు కన్న కలలు ఆ రాత్రి చీకటిలోనే మాయమైపోతున్నాయి. చివరిగా అన్నయ్య, అమ్మాని నాన్నని బాగా చూసుకో. నాకన్నా ముందు నువ్వే పుట్టావు, కానీ చావులో మాత్రం నీకన్నా ముందు నేనే ఉన్నాను అన్నయ్య. గుడ్ బై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అవును, నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? నేనంటే మా ఓల్డ్ ఫ్రెండ్ కలుద్దామని వచ్చా. బాబాయ్ హ్యాపీగా ఉన్నాడో లేదా, సెటిల్ అయితే హ్యాపీగా ఉండొచ్చు అన్నాడుగా, ఒకసారి చేసి చూద్దాం. హాయ్ బాబాయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే టీమ్స్ కాల్ అయింది, కొంచెం హెడేక్ వచ్చి కాఫీ తాగుదామని బయటికి వచ్చా. ఇప్పుడే ఫ్రెండ్తో మాట్లాడా బాబాయ్. వాడు మేనేజర్ అయితే లైఫ్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది అంటున్నాడు. నీకు నా కష్టాలు తెలుసు కదరా. ఒక ఎంప్లాయీ మంత్ ఎండ్ కోసం ఎంత వెయిట్ చేస్తాడో అంతకన్నా ఎక్కువే ఫ్రైడే నైట్ కోసం వెయిట్ చేస్తాడు. మార్నింగ్ ల్యాప్టాప్ లాగిన్ చేస్తాం, అప్పటి నుంచి అది చేసే ప్రతి సౌండ్ మా హార్ట్ బీట్ ని రైజ్ చేస్తూనే ఉంటుంది. దీంతో పాటు చాలా మంది జాబ్ వచ్చిన 1 yearకే ఏదో ఒక లోన్ తీసుకుంటారు. అప్పటి నుంచి లైఫ్ బాస్కి బ్యాంక్కి మధ్యలో అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే బ్రేక్స్ లేని ఏసీ బస్సులో టైం బాంబ్ పట్టుకుని ట్రావెల్ చేసినట్టు ఉంటుంది.
నీకేమైనా లోన్స్ ఉన్నాయా బాబాయ్? ఇప్పుడున్న సేవింగ్స్ ప్లస్ కొత్త లోన్ తీసుకుని ఒక ల్యాండ్ కొన్నా. అది ఒక 10 years వరకు ఉంటుంది. చాలా మంది లైఫ్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు ఏది కావాలి అని రియలైజ్ అవుతారో దానిని ఆల్రెడీ కాంప్రమైజ్ అవ్వటం స్టార్ట్ చేస్తారు. అయితే నీ లైఫ్ నీకు నచ్చట్లేదా బాబాయ్? మనకి తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతేనే దేవుడి మీద కోపం వస్తుంది. అలాంటిది మన లైఫ్లో వచ్చే టెంపరీ ఎమోషన్స్ కోసం మనల్ని మనం చంపుకోలేం కదా. అయితే లైఫ్ని ఒక యాంగిల్లో చూడకూడదు. వీలైనంత వరకు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి. మనకే కాదు అందరికీ కష్టాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది ఎంప్లాయీస్కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందిరా, జాబ్ మీద ఈజీ అనుకుంటారు. సరే బాయ్ రా, ఆఫీస్లోకి వచ్చా. సరే బాయ్ బాబాయ్. అమ్మ నుంచి మిస్డ్ కాల్ ఉంది. అమ్మ ఫోన్ బిజీ వస్తుంది. సరే, అమ్మతో ఫైనల్గా ఒకసారి మాట్లాడదాం. హలో అమ్మా. ఎక్కడున్నారా? ఇంకా తినటానికి రాలేదు? నా గురించి ఆలోచించకండి అమ్మా, మీరంతా హ్యాపీగా ఉండండి. నేను దేనికి పనికిరాను. ఒరే రఘు, ఇవన్నీ ఎందుకురా? ఎగ్జామ్స్ గురించి టెన్షన్లో ఉన్నట్టున్నావు. నువ్వు టెన్షన్ పడకు నాన్నా. అమ్మా, నాకు మన తాత బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన 10,000 పెట్టి నీకేదైనా కొనాలని ఉందమ్మా. నా గుర్తుగా ఏదైనా కొనుక్కో అమ్మా. నాకు ప్రాణం వచ్చిన తర్వాత ఎవరి మాటలైతే ఫస్ట్ విన్నాను, ఇప్పుడు కూడా వాళ్ళ మాటలే వింటుంటే నాకు కొంచెం హ్యాపీగా ఉందమ్మా. రఘు, నాకు మాటలు రావటం లేదురా. ఎక్కడున్నావురా నువ్వు? అన్నయ్య లైఫ్లో అన్నీ ఈజీగా తీసుకున్నాడని తిడతావు కదమ్మా, ఇంకెప్పుడు అలా తిట్టకమ్మా. నేను వేరే సిటీకి వెళ్ళి ఇదే ఫోన్లోంచి నీకు కాల్ చేసి అమ్మ నాకు జాబ్ వచ్చింది, అమ్మ నాకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది అని ఆ డబ్బులతో నీకు శారీ కొని పంపిద్దాం అనుకున్నానమ్మా. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ విషయాన్ని ఇలా చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. సరే అమ్మా, జాగ్రత్త. అన్నయ్య నాన్న కూడా రఘు? జాగ్రత్త. రఘు, బాబాయ్ బిజినెస్ అంటే తాత గుర్తొచ్చాడు. ఒకసారి తాతతో మాట్లాడదాం. అమ్మ ఫోన్ కూడా బిజీ వస్తుందిగా. హలో తాత, నీకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు కూడా ఏదైనా బిజినెస్ పెట్టాలని ఉంది. ఒకసారి చెప్తావా ఎలా ఉంటుందో? ఎలా ఉన్నావు అని అడగకుండా డైరెక్ట్ బిజినెస్ అన్నావు అంటే నీ ఆత్రం నాకు అర్థమైంది. రేయ్, బిజినెస్ అనేది పామునిచ్చిన ఆట లాంటిదిరా. ఇక్కడ అన్నిటికన్నా చాలా కష్టమైంది ఏంటంటే మనకి ఏమాత్రం సంబంధం లేని ఒక కస్టమర్ మనల్ని నమ్మటం, దానితో పాటు కాంపిటీటర్స్, సీజన్స్, గవర్నమెంట్ ఎఫెక్ట్స్ అండ్ సొసైటీ చేంజెస్, ఇలా చాలా ఉంటాయిరా. నేను చేసిన బిజినెస్లో లాసెస్ వచ్చాయని క్లోజ్ చేశాను. బిజినెస్లో ఇంకోటి ఏంటంటే మనిషి ఆశకి ఆకలి ఎక్కువ, ఆ ఆశను వాస్తవంగా మార్చేటప్పుడు ఓపిక తక్కువ. అవును, ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యావు కదా, లైఫ్ ఫుల్ హ్యాపీగా ఉందా? చిన్నప్పుడు కాళ్ళు నడిచి మైండ్ స్టార్ట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఏజ్ వచ్చాక మైండ్ నడుస్తూ కాళ్ళు ఆగిపోతేనే కష్టంగా ఉంటుందిరా. నాకిప్పుడు లక్షల్లో సంపాదించాలి, కోట్లలో ఆస్తులు కొనాలనే ఆశ లేదురా. నా పని నేను చేసుకుంటూ ఒకరికి నేను భారం అవ్వకుండా ఉంటే చాలనిపిస్తుంది. తాత, నువ్వు చూసిన ఇంత లైఫ్లో నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా తాత? అందరికీ ఉంటాయిరా, ఎందుకంటే మనిషి చనిపోయే వరకు ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ ప్రక్కన వాళ్ళకి నచ్చిన వస్తువులు పెడతాం. సో డిస్సాటిస్ఫాక్షన్, డిస్కంఫర్ట్ అనేవి కామన్. నేను అలా అనుకున్నది జరగనప్పుడు నన్ను నేను వేరే వాటి కోసం మార్చుకున్న ప్రాసెస్ గుర్తు చేసుకుంటే అప్పుడు వచ్చిన సక్సెస్ కన్నా ఆ ప్రాసెస్సే నాకు ఎక్కువ హ్యాపీని ఇస్తుంది. ఓకే బాయ్, చిన్న పని ఉంది. సరే బాయ్ తాత, బాయ్. అన్నా, పక్కనే ఉన్న కొరియర్ ఆఫీస్కి వచ్చా, కానీ అది ఒక 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేస్తారంట. సర్లే టైంపాస్ కోసం పార్క్లోకి వచ్చా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ఐడియా వచ్చింది. మీ దగ్గర పెన్ కానీ స్కెచ్ కానీ ఒకసారి ఇస్తారా? థ్యాంక్ యూ అన్నా. హే, నీ పేరు రఘునా? మా తమ్ముడు పేరు కూడా రఘునే. ఏం లేదన్నా, నా ఫస్ట్ మంత్ శాలరీతో మా అమ్మకు ఒక శారీ, మా తమ్ముడికి ఒక వాచ్ కొన్నా. నాకు లీవ్ దొరకలేదు, అందుకే కొరియర్ చేస్తున్నా. కానీ
వాళ్ళు ఈ కొరియర్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలని ఉంది. అందుకే ఇది వాళ్ళు ఓపెన్ చేసే ముందు నాకు వీడియో కాల్ చేయమని రాశానన్నా. అయితే తర్వాత లీవ్ వచ్చాక వెళ్ళొచ్చు కదా. ఒక 3-4 మంత్స్ తర్వాత కొంటే ఇప్పుడున్నంత హై అప్పుడు రాదు కదన్నా. ఎంతైనా ఫస్ట్ మంత్ శాలరీయే కదా. అవును. నాన్న చిన్నప్పుడే చనిపోయాడన్నా. అమ్మే నన్ను తమ్ముణ్ణి కష్టపడి చదివించింది. మనకు మోసే బలమున్నా మన వాళ్ళు మోయలేని బరువును మన కోసమే మోస్తే ఆ బాధను భరించడం చాలా కష్టమన్నా. అయినా ఇప్పుడు నా లైఫ్ మారిందన్నా. కాదు, యాక్చువల్లీ 3 లైఫ్స్ మారాయన్నా. చాలాసార్లు చనిపోదాం అనిపించింది కూడా, కానీ మా అమ్మ తమ్ముడు గుర్తొచ్చి ఆగిపోయాన్నా. ఈ టైం కోసమే అప్పుడు ఆగిపోయానేమో అనిపిస్తుంది. దేవుడి మీద ఇప్పటికీ చాలాసార్లు కోపం వచ్చింది, కానీ లైఫ్లో ఈ మధ్యనే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలందన్నా. హలో అమ్మా. నీ మెసేజ్ చూసానురా, కానీ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నా పక్కనే ఉన్నాడమ్మా. అసలు ఏం జరిగిందంటే, థ్యాంక్ యూ రఘు. రఘు 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 దేవుడి మీద ఇప్పటికీ చాలాసార్లు కోపం వచ్చింది, కానీ లైఫ్లో ఈ మధ్య మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలన్నా. చాలాసార్లు చనిపోదాం అనిపించింది కూడా, కానీ మా అమ్మ తమ్ముడు గుర్తొచ్చి ఆగిపోయా. ఈ టైం కోసమే అప్పుడు ఆగిపోయానేమో అనిపిస్తుంది. అయినా ఇప్పుడు నా లైఫ్ మారిందన్నా. కాదు, యాక్చువల్గా 3 లైఫ్స్ మారాయన్నా. అయ్యో, హార్ట్ బీట్ కూడా లేదే. రఘు రఘు అన్న, రఘు చనిపోయాడు. ఏంటి రఘు చనిపోయాడా? రఘు చనిపోవడం ఏంట్రా? రఘుకి ఏమైందిరా? కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉంటుందిరా. రఘు ఎప్పుడైతే కన్న తల్లి ముందే కొడుకు గుండె ఆగిపోతుందో అప్పటి నుంచి ఆ తల్లికి ఊపిరి తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. వాడి మాటల కన్నా వాడి మార్కులు నాకు ఎక్కువేం కాదు. వాడు కనిపించడం కన్నా గెలవటం నాకు అవసరం లేదు. రఘు, నువ్వు చనిపోతూ నీ బాధని చంపుకుంటున్నా అనుకున్నావే కానీ ఆ బాధని మరింత బలంగా మానేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయానురా. తల్లికి బిడ్డని ఇచ్చే ముందు చెప్పే దేవుడు తీసుకువెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పడురా? ఒకవేళ చెప్తే ముందు మమ్మల్ని తీసుకువెళ్ళిపోమని చెబుతాం కదరా. రఘు 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 అమ్మా, నేను ఆ రఘుని కాదమ్మా. నాకేం కాలేదమ్మా. రఘు వచ్చేసినా అమ్మా నీ దగ్గరికి. అన్నా, అమ్మ దగ్గరికి వెళ్తున్నా అన్నా. ఇప్పుడు పర్లేదా? అంతా కల్లా ఉందన్నా. అవును, ఆ కొరియర్ కోయడానికి చాక్ ఎలా దొరికిందన్నా? మా తమ్ముడే తీసుకొచ్చాడు. యాక్చువల్గా మా తమ్ముడు ఇక్కడికి సూసైడ్ చేసుకుందాని వచ్చాడు. నాకు తెలిసి ఇక్కడ కోసుకొని వెనకున్న పొదల్లో పడిపోదాం అనుకున్నాడు అనుకుంటా. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్నాడు. అది వాట్సాప్లో పెడదాం అనుకున్నాడు, కానీ లాస్ట్ మినిట్లో మదర్ డీపీని చూసి మదర్తో మాట్లాడాలనుకున్నాడు. సో ఆ వీడియో వాడికి మెసేజ్ చేసుకున్నాడు. తర్వాత మదర్కి కాల్ చేశాడు. కాకపోతే 3 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రెండ్ ఇంపార్టెంట్ మెటీరియల్ పంపించాడని చెప్పి నా ల్యాప్టాప్లో వాడు వాట్సాప్ అకౌంట్ లాగిన్ అయ్యాడు. తర్వాత దాన్ని లాగౌట్ చేయలేదు. సో వాడికి కూడా మెసేజ్ చేయగానే నాకు ఆ వీడియో నోటిఫికేషన్ వచ్చింది. అది చూసి నేను వచ్చా. నేను వచ్చేటప్పుడు ఫోన్లో మా అమ్మ రఘుని మాట్లాడడం గమనించా. సో సిచ్యువేషన్ నాకు అర్థమైంది. సరే, నువ్వు కంగారు పడుకో, నేను వెళ్తున్నా అని సైక్ చేశా. ఈ పార్క్ మా ఇంటి పక్కనే ఉంటుంది. మేము ఎప్పుడు టైంపాస్కి ఇక్కడికే వస్తాం. సో ఆ వీడియోలో ప్లేస్ చూడగానే అర్థమైంది ఈ ప్లేస్ అని. నేను దారిలో వచ్చినప్పుడు దేనికైనా బెటర్ అని ఒక అంబులెన్స్ కాల్ చేసి లొకేషన్ షేర్ చేశాను. మా తాతతో మాట్లాడినప్పుడు నీకు ఒక అంబులెన్స్ వినిపించి ఉంటుంది. అప్పుడు అంబులెన్స్ డ్రైవర్కి మెసేజ్ చేసి ఇంకా అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పా. నేను బయట బైక్ మీద ఉండగానే ఇంకా కాల్ మాట్లాడడం గమనించా. బాగానే ఉన్నాడని అర్థమైంది. తర్వాత ఇక్కడ రాగానే వేరే ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు వాడి బాడీ పార్ట్స్ని చెక్ చేశా.
తర్వాత చాక్ మీద కూడా బ్లడ్ లేదని కన్ఫర్మ్ అవగానే మా మదర్కి మెసేజ్ చేశా, వాడు సేఫ్గా ఉన్నాడు, కంగారు పడకని. కానీ మా మదర్ మాత్రం వాడితో మాట్లాడాలనుకుంది, అందుకే నాకు మళ్ళీ చేసింది అనుకుంటా. తర్వాత వాడు సెల్ఫీ వీడియోలో ఎవరైతే హ్యాపీగా ఉన్నాడో ఫీల్ అయ్యాడో, పెద్దవాడు అబ్బాయి ఎంత స్ట్రగుల్లో ఉన్నాడో చెప్పించా. అంత పెద్ద స్ట్రగుల్లో వాడికే సపోర్ట్గా ఉన్నా ఇండైరెక్ట్గా నీకు సపోర్ట్గా ఉంటాయని చెప్పా. ఒకవేళ మా పెద్దవాళ్ళ అబ్బాయి ఫస్ట్ చేయకపోయినా నేనే వాడికి ఫస్ట్ చేసేవాడిని. వాడు ఎప్పుడు బాబాయ్ లైఫ్ లాంటిది కావాలంటాడు. ఇక బాబాయ్ నుంచి తాత అనేది జనరల్, ప్రతి ఎంప్లాయీ రిటైర్మెంట్ అండ్ బిజినెస్ గురించి ఆలోచిస్తారు. ఇలా వాడు 20 years ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ మొత్తం కలిపి ఒక హ్యూమన్ లైఫ్నే వాడికి చూపించా. కాకపోతే వీళ్ళందరితో నేను రెగ్యులర్గా మాట్లాడతాను. వీళ్ళందరూ ఫేస్ చేసే స్ట్రగుల్స్ నాకు తెలుసు. కానీ ఆ దేవుడిని పంపడం వల్ల వాడు ఒక చావుని చేతిలో చూశాడు. అలాగే వాడు చనిపోతే మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూశాడు. కాబట్టి వాడు ఇంకేం చేసుకోవడం నమ్మకం మాకు వచ్చింది. మేము కూడా ఇంక ఎగ్జామ్స్ గురించి వాడిని స్ట్రెస్ చెయ్యాం. అవును, నువ్వే వచ్చి డైరెక్ట్గా చెప్పొచ్చు కదన్నా. నేను యాక్చువల్గా 2 years బ్యాకే ఈ ఫేజ్ని ఫేస్ చేశా. అప్పుడు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా చెప్పినా నేను వినేవాడిని కాదు. ఇలాంటివి ఏంటంటే మనకు మనమే క్వశ్చన్ చేసుకొని రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు కూడా మా మదర్కి మాత్రం తెలిసినట్టు ఉంటాం. నాకు తెలిసి కొన్ని ఏళ్ళ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకుని మేమే సరదాగా మాట్లాడుకుంటాం. సరే, నీ నెంబర్ చెప్పు. 733-065-7410. సరే, రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఓకే అమ్మ అన్న. తమ్ముడు జాగ్రత్త. సరే అన్నా. ఇక్కడ మూవీ ఫీల్ కోసం సిపిఆర్ అయిన తర్వాత మాట్లాడినట్టు పెట్టాం, కానీ సిపిఆర్ చేయగానే దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. గవర్నమెంట్స్కి మా షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. థియేటర్స్లో ఇక్కడ నుంచి టొబాకో అండ్ డ్రింకింగ్ యాడ్సే కాకుండా సిపిఆర్ అవేర్నెస్ యాడ్స్ కూడా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైఫ్లో ప్రతి చోట ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు స్టార్టింగ్ స్టేజ్లో మెంటల్గా బిల్డ్ చేసుకోండి. అంతేగాని ఎక్కువగా ఆలోచించి కిల్ చేసుకోవద్దు. అలాగే ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ ఈశ్వర్ కోరాడ. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.